హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీతో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాననమాట. చాలా బావుంటది. చాలా టేస్ట్ అయిన ఫుడ్ కూడా కోడిగుడ్లతో బిర్యానీ అనమాట. కోడిగుడ్లతో బిర్యానీ ఒకటి స్పెషల్‌గా చేశాను. చాలా బావుంటదనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. నిజంగానే చాలా బావుండిందనమాట. ఏం లేదు సింపుల్ అనమాట. చాలా సింపుల్ రెసిపీ. ఈజీగా గూడా అయిపోతదనమాట. మనకేదన్నా తినాలనిపించినప్పుడు, నోటికేదన్నా రుచిగా తినాలనిపించినప్పుడు గానీ, లేదంటే మనం ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నప్పుడు గానీ, మీరిలా ట్రై చేయండి. చాలా బావుంటదనమాట. ఏం లేదు సింపుల్ అనమాట. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఆ గ్లాస్‌కి 2 గుడ్లు లెక్కన 4 గుడ్లు తీసుకున్నాననమాట. ఒక బానట్లో పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసాననమాట. మీకు ఆయిల్ అయినా ఏసుకోవచ్చు. లేకపోతే మీకు నెయ్యైనా ఏసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేశాను. ఆయిల్ వేసినాక మన బిర్యానీ ఆకులు ఏవైతే ఉన్నాయో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు మనకి ఏవైతే ఉన్నాయో బిర్యానీకి సంబంధించినటివి కొంచెం జీలకర్ర అన్నీ వేసుకున్నాననమాట. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసాననమాట. ఎర్రగడ్డలు బాగా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము కరివేపాకు వేసాననమాట. అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే టమోటాలు ఉన్నాయో నేనైతే 4 టమోటాలు తీసుకున్నాను. ఆ టమోటాలు వేసి కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా ఉడకాలన్నమాట. ఎందుకంటే ఉడికితేనే మనం ఎగ్గు వేసుకునేది బాగుంటుంది. నేను ఎగ్ ఏమంటే ఉడకబెట్టి దీంట్లో వేయటం లేదు. అలాగే ఇలా మసాలాన్ని కొంచెం మిరప్పొడి, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, అలాగే వచ్చేసి బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ కొంచెం బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా మాదిరి ఫ్రై చేసుకొని దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెంసేపు బాగా కలిపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది వేగేంత వరకు మనము గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు తీసుకోవాలి. కాబట్టి నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. అందులో ఒక అర్ధ గ్లాసు ఇప్పుడు వేసాను అనమాట. అర్ధ గ్లాసు వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే కొద్దిసేపు బాగా ఉడికితే మనం ఎగ్ కొట్టి పోసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత మన ఎగ్ అయితే ఏ ఉన్నాయో ఇలా 4 ఎగ్గులు ఇలా కొట్టుకొని పోసుకోవాలి. కలిపెట్టకూడదు అనమాట. ఇలా అన్ని ఎగ్గులు కొట్టి పోసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉండనివ్వాలన్నమాట. ఎందుకంటే మనం కలిపెట్టకుండా ఎట్టే వండిస్తే బాగా ఎగ్ లోపల ఉడికి పొంగుతుంది అనమాట. ఆమ్లెట్ మాదిరి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మసాలా బాగా పడుతుంది. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు ఉండేసినాక కొంచెం అట్ట అనేసి మళ్ళీ మూసి పెట్టాలి. మాదిరి ఎగ్గుతో బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే రోజు ఒకలాగే చేసుకుంటే ఏం టేస్ట్ తెలియదు కాబట్టి మనం ఉడకబెట్టి చేసుకునే దానికంటే కూడా ఇలా చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలు ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఎంత వాటర్ వేసుకోవాలో అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని సాల్ట్ సరిపోయినాక చూసుకొని సేపు కలబెట్టేసుకొని ఎక్కువ కలబెట్టకూడదు. లైట్గా అట్ట కలబెట్టేసి మూత పెట్టేసామంటే ఎసురు బాగా పొంగిన తర్వాత మళ్ళీ బియ్యం వేసుకోవాలి. చూసారు కదా ఇలా కలబెట్టేసుకొని సేపు వండిచ్చు అనమాట. ఎసురు బాగా కాగిన తర్వాత చూసారా ఈ మాదిరి కాగిన తర్వాత మన బియ్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అలా కలిపెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తామంటే ఒక 10 మినిట్ అలా ఎక్కువ మంట పెట్టేసి ఉడకనిచ్చామా చాలా బాగుంటుంది. మళ్ళీ సిమ్ చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ సిమ్లో పెట్టుకొని కాసేపు ఉండించుకొని దింపేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేసి మా ఆయనకైతే పెట్టాను అనమాట. మా ఆయన అయితే చాలా బాగుందని అన్నాడు. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.